నైస్. మరి మీ ఇష్టాలు? ఇష్టం అంటే పొద్దుగా లేవనా పోరగాలతో రోడ్ల పండి తిరగడం అంటే మస్తు ఇష్టం. ఏంది పోరు అట్లా పోరగాలతో తిరుగుతున్నావు అంటేనే ఇష్టం. ఓకే. ఇంతకీ మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని చాలా కోరిక. ఐస్ క్రీమ్ నచ్చితే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టడం ఏంటి? 10 రూపాయలు పడితే కొనుక్కోవచ్చు కదా. కానీ మా ఫ్రిడ్జ్లో అందుకంటే తీసుకోవచ్చు. మీకు అలా అర్థమైందా? నాకైతే రోడ్ పక్కన గరం గరం చికెన్లో ఇంత కారం ఇంత మసాలా దంచి కొట్టిన 4 ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ బద్ద కలుపుకొని తింటే అందులోనే టేస్టే వేరు. నువ్వు కొంపదీసి పీజీ చేయలేదా ఏంది? అంటే నీ లాంగ్వేజ్ ఎలా ఉందని అడుగుతున్నా. అంటే పీజీ చదివితే అట్లా మాట్లాడాలని ఏమైనా ఉందా ఏంది? పుట్టి పెరిగింది ఈడనే కాబట్టి భాష యాస అట్లనే ఉంటుంది. అయినా మీరేంటి ఇలా కరెంటు కొట్టిన కాకిలక తయారైనారు? ఇంతకీ నాకు ఫోటోలో చూపించిన అమ్మాయి మీరేనా? అంటే ఫోటోలో చూస్తే మిర్చి సినిమాలో అనుష్క లాగా, కానీ డైరెక్ట్ గా చూస్తే అరుణధి సినిమాలో అనుష్క లాగా కనిపిస్తున్నారని. ఓ అదా పిరంగి శాస్త్రి. ఇంకా మీరు వచ్చినప్పుడు చాలా పద్ధతిగా ఉండమని చెప్పాడు మా డాడీ. సర్లే అని ఇప్పటిదాకా మేనేజ్ చేశాను. కానీ లగ్గం ఆడేవాడి దగ్గర కొంచెం మన ఒరిజినాలిటీ చూపించాలి కదా అని. అయినా ఈ పీజీ తెలివితేటలని దీంట్లోనే ఉపయోగిస్తున్నట్టున్నారుగా. అయినా మీరేంటి మరీ ముద్దపప్పుకు బ్రాండ్ అంబాసిడర్ లెక్కున్నారు? వెన్నెల్లో అందమైన అమ్మాయి కోసం వెతుకుతుంటే, జాతరలో అమ్మర్లను ఎదురొస్తుంటే దండం పెట్టాలో దూరంగా పారిపోవాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నేను అందంగా లేనంటున్నారా? నేను అలా అనట్లేదు, మీరు అందంగానే ఉన్నారు. కాకపోతే మీరు కోపంగా మాట్లాడుతుంటే కాళికాదేవికి పూనకం వచ్చినట్లుగా అనిపిస్తుంది. బేసిక్గా నాకు కోపంగా మాట్లాడే అమ్మాయిలంటే ఇష్టం లేదు. నీకు నేను ఎలా నచ్చలేదో నాకు కూడా ఇలా ముద్దపప్పు లాంటి వాళ్ళు నచ్చరు. ఆ విషయం మీ వాళ్ళకి నువ్వే చెప్పుకోవచ్చుగా. నువ్వు అబ్బాయివే కదా, నువ్వు చెప్పొచ్చు కదా. నాకు లేనిపోయిన డౌట్స్ క్రియేట్ చేయకు. వెళ్ళి నువ్వే చెప్పు. మాకే మరి చెడ్డ పేరు. ఈ సంబంధం ఓకే కాకపోతే మా డాడీ చంపేస్తాడు. ఆ విషయం మీ వాళ్ళకి నువ్వే చెప్పుకోవచ్చుగా. నువ్వెందుకు చచ్చిపోవడం? నేనే దండించుకుంటా, మాకు అలవాటేగా. అయినా ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నేను ఎందుకు ఏడుస్తాను? అసలు మగవాళ్ళు ఇక్కడ ఏడుస్తారా? నువ్వు ఏడుస్తున్నావు కదా ఇప్పుడు. ఇందాక నుంచి రాయుడు గారు మాట్లాడుకున్నాం. పలహారాలు గట్రా ఏమన్నా భుజించే ఉందా లేదా? గతికితే అతకదంటారు, డైరెక్ట్ గా పప్పన్నమే. మరి కట్న కాడ గురించి కూడా మాట్లాడుకుంటే మంచిది కదండి. కట్నం ఏంటి? నాకున్నది ఒక బిడ్డ, నాకున్నది మొత్తం నా బిడ్డకే కదా. నా తానైతే 40 ఎకరాలు ఉంది. ఈ మధ్య ఆస్తి పంపకాల్లో వచ్చిందన్నట్టు. అన్నయ్య గారు, నాకు 50 ఎకరాల మాగాని 20 ఎకరాల కొబ్బరి తోట ఉంది. మా ఆయనకైతే ఎంత ఉందో మా మామయ్య గారికే తెలీదు. మొన్నే ఒక హారం కొన్నా, దాంతో మా ఇంట్లో 7 వారాల నగలైనాయి. నాకు 7 వారాల నగలు, మా అత్తగారికి 7 వారాల నగలు, మొత్తం కలిపి 14 వారాల నగలున్నాయి. మా ఇంట్లో 20 కదయ్యా, 20 కేజీల వెండి బీరువాలో అలా పడేడుస్తుంది. మా ఇంట్లో అయితే ఒక గది నిండా వెండుంది. దాని తాళం మా అత్తయ్య దగ్గర ఉంది. మీ అత్తగారు ఎక్కడున్నారో మరి? పైలోకంలో ఉన్నారు. ఇప్పుడు అవసరమా? నాకున్నది మొత్తం నా బిడ్డకేగా బావగారు. గదంతా ఓకే. మీ పాపకు వంట వార్పు ఏమైనా వచ్చారాదా? కాఫీ నేను తీసుకొచ్చిన బావగారు, అది వంట చేస్తున్నాను. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? మీ పాపకి వంట రాదు, మీ ఆవిడకి ఓసిడి, మరి ఫుడ్ బయట ఆర్డర్ ఇచ్చుకుంటారా? మేము బయట పట్టాలి తినమండి.